సో మొత్తం మీద సిట్ విచారణ అనేటువంటిది ఒక కీలక ఘట్టానికి చేరుకుంటున్నట్టుగా మనకు చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ పార్టీకి ఒక కీలక నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావు విచారణ, అలానే కేటీఆర్ విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇక నెక్స్ట్ ఎవరైనా దాని మీద అయితే ఒకంత ఆసక్తి అయితే కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో పోలీస్ స్టేషన్ గడప తొక్కనటువంటి కేసీఆర్ను కూడా ఈ సిట్ విచారణ పేరిట పోలీస్ స్టేషన్కు పిలుస్తారు, విచారణకు పిలుస్తారనేటువంటి ప్రచారం అయితే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. సో స్వయంగా కేటీఆర్ కూడా మొన్న కేసీఆర్ను కూడా సిట్ విచారణకు పిలవచ్చు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఇక ఇప్పటికే అంటే ఈ విచారణ దాదాపుగా తుది అంకానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ని ఒక రకంగా మానసికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మానసికంగా దెబ్బతినేటువంటి అవకాశాలు అయితే మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సో తాము ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడలేదని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నప్పటికీ కూడా మనం చూసాం గతంలో బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా నార్మల్ ఫోన్ కాల్స్ మాట్లాడినటువంటి ఉదంతాలు లేవు. అందరూ కూడా వాట్సాప్ కాల్స్ లేదా ఫేస్ టైమ్ కాల్స్, సిగ్నల్స్ కాల్సే మాట్లాడారు. అంటేనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందో ఆ పార్టీ నేతలందరికీ కూడా తెలుసు. సో ఎవరెవరు బాధితులుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ముఖ్యంగా కేసీఆర్ కుమార్తెనే తన భర్త ఫోన్ని కూడా ట్యాపింగ్ చేశారనేటువంటి వ్యాఖ్యలు చేసిందంటే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ ఏ స్థాయిలో జరిగిందో మనకు తెలుసు. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళని ఇప్పటికే విచారణ జరిపారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. అలానే ఫోన్ ట్యాపింగ్ కు బాధితులైనటువంటి వారిని ఇప్పటికే విచారణ జరిపారు, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వాళ్ళని కూడా విచారణకు పిలిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం ఒక పెద్ద గుదిబండలాగా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక చూడాలి మరికొద్ది రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం సో ఎంతవరకు దారి తీస్తుంది, దీంట్లో ఎట్లాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేటువంటిది ఒక ఇంత ఆసక్తిగా మారింది. ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అప్డేట్స్.